కాంగ్రెస్ తో టీడీపీ కుమ్మక్కుకు పరాకాష్ట. బాబు లేఖ ఈడీ అటాచ్మెంట్ పై వైఎస్ విజయమ్మ ధ్వజం. వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే ముందు ఢిల్లీ వేదికగా కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బుసకొట్టాయి. టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలవడం, ఆ వెంటనే ఈడీ నోట్లు ఇవ్వడంతో ఈ కుమ్మక్కు రాజకీయాల స్వరూపం మరింత స్పష్టమైంది. అసలు ఢిల్లీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ కలియుగ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక నేరాల మీద ఒక లెటరు స్పెషల్ గా పంపటం, ఆ యొక్క ఉత్తరం యొక్క వివరాలన్నీ కూడా మేము ఫైనాన్స్ మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చి వివరాలన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసిన తర్వాత చెబుతున్న మాటలివి. వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ విచారణకొచ్చే ముందు రోజే టీడీపీ ఎంపీలు ఢిల్లీలో హడావిడి చేశారు. ఆర్థిక నేరాలపై తమ అధ్యక్షుడిచ్చిన లేఖకు సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తున్నామని చెబుతున్న టీడీపీ నేతల అసలు లక్ష్యం వేరే ఉందనేది వారి హడావిడి. వెనువెంటనే ఈడీ నోట్లను చూస్తే చిన్న పిల్లాడికైనా చాలా సులువుగా అర్థమవుతుంది. టీడీపీ నేతల ఈ అసలు కుట్రను వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నిస్తున్నారు. ఇంత తొందరగా ఇంత ఇదిగా ఈ పరిస్థితులన్నీ ఎంతగా మారుస్తున్నారంటే మరి ఏమైనా కూడా నాకు అర్థం కావడం లేదు. ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి చిదంబరం గారిని కలవడం అయితేనే 3 నెలలకు వాళ్ళు కలిశారు. 6:30కంతా వాళ్ళు అంటే సాక్షి ఆస్తులు అటాచ్ చేయమని చెప్పి వాళ్ళు అడగడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారట ప్రైమ్ మినిస్టర్ రాసిచ్చిన లెటర్ కాపీ తీసుకెళ్లి అటాచ్ చేయమని చెప్పి వాళ్ళు అడగడం, 6:30కంతా అటాచ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో చూస్తే హెట్రో అరవిందో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 21 కోట్ల వాల్యూ ఇస్తే 29 కోట్లు పెట్టినట్టుగా రాస్తా ఉన్నారు. 29 కోట్లయితే మరి 51 కోట్లకు మరి ఏ విధమైన లెక్కలు చెప్పకుండా ఇవాళ అటాచ్మెంట్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ రాష్ట్రంలో అసలు న్యాయం ఉందా, చట్టం ఉందా, అసలు ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు సిబిఐ వాళ్ళు, ఎంక్వైరీ ఏం చేస్తున్నారు కూడా నాకు అర్థం కావటం. టీడీపీ నేతలు కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసిన తర్వాత సాక్షి ఆస్తుల అటాచ్మెంట్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటు ఇచ్చిన వార్తలు వెలువడ్డాయి. ఇది మొదటిసారి కాదు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకొస్తున్న సందర్భంలోనే ప్రతిసారి ఏదో ఒకటి చేసి జగన్ ను బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ వ్యవహార శైలిని విజయమ్మ తప్పుపట్టారు. ఇది న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు జరుగుతున్న కుటుల యత్నంగానే ఆమె పేర్కొన్నారు. ఎవరు కుమ్మకవుతున్నారు, ఎవరు చెప్తే ఏ విధంగా నడుస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వైపు చెప్తానే ఈ రోజు ఈడీఎంసీ చెప్పి ఇస్తా ఉన్నారు. ఎవరు కలుస్తా ఉన్నారు, ఎవరు ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా అర్థం కావటం లేదు. మొన్న జడ్జి సిబిఐ లాయర్ను మార్చినారు, అది మళ్ళీ సిబిఐ లాయర్ను మేము మార్చుకున్నాం అన్నట్టుగా ప్రాపగాండా చేస్తా ఉన్నారు. ఇట్లా ఎందుకు జరుగుతా ఉందో మరి ఇంకా ఎన్ని ఛార్జ్ షీట్స్ వేస్తారో, మరి ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకుంటా ఉన్నారో జగన్ బాబు నాకైతే అర్థం కావడం లేదు. మరి అయినా కూడా మేమైతే భయపడటం లేదు, కానీ ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ దేవుడున్నాడు, న్యాయం జరుగుతుంది, కోర్టులు ఇంకా న్యాయం తప్పలేదని అనుకుంటా ఉన్నా. నేను నమ్ముతున్న కోర్టులను, న్యాయాధిపతులను. చిదంబరాన్ని కలిసిన టీడీపీ ఎంపీల అసలు ఉద్దేశం జగన్ కు బెయిలు రాకుండా ప్రయత్నాలు చేయడమేనని స్పష్టమైంది. జగన్ ను రాజకీయంగా అంతం చేయడానికే ఈ ప్రయత్నాలన్న వైఎస్ జగన్ సోదరి షర్మిల టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. And then we have heard today in the news that the TDP MPs have met Mr. Chidambaram, the finance minister. Unofficially, it is also said that he communed with Mr. Chandrababu Naidu, that at their request, Mr. Chidambaram gives immediate orders to ED. ED was directly under the finance ministry. He gives direct orders to them, and in just a couple of hours, this notice of attachment is released. ఎలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ తమకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందని విజయమ్మ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కోట్ల మంది ప్రజలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారని, వారందరి ఆశీస్సులతో జగన్ త్వరలోనే ప్రజల్లోకి వస్తారని ఆమె ఆత్మవిశ్వాసం ప్రకటించారు.
ఆస్తుల కేసులో బెయిల్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 14న బెయిల్ పై తొలి విడత విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు వింది. ఆస్తుల కేసులో సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారన్న దర్యాప్తు సంస్థ వాదనకు ఆధారమైన సూర్యుడు వాంగ్మూలం నిరాకరణ వ్యవహారంలో గతంలో ప్రత్యేక కోర్టులో సీబీఐ పెట్టుకున్న దరఖాస్తు, దానిపై కోర్టు జడ్జి జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. తర్వాత విచారణ గత నెల 28న చేపట్టిన సీబీఐ తరఫున న్యాయవాది హాజరు కాకపోవడంతో ఈ రోజుకు వాయిదా పడింది. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది.